నమస్కారం. సుఖీభావ్కు స్వాగతం. మహిళలకు సంబంధించినంత వరకు రక్తహీనతను మనం పెద్ద సమస్యగా చెప్పుకుంటాం. నిజమే, రక్తహీనత పెద్ద సమస్యే. కానీ రక్తహీనతను మించి మహిళల్ని వేధిస్తున్న సమస్య మరొకటి ఉంది. అదే నడుము నొప్పి. యుక్త వయసు మొదలుకుని మెనోపాజ్ మహిళల వరకు ఇవాళ నడుము నొప్పి అనేది ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. కూర్చునే తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం, ఇంటా బయట తీరికలేని పనులు, ఇతరత్ర జబ్బులు, ఇన్ఫెక్షన్లు, ఇలా అనేక కారణాలు స్త్రీమూర్తికి నడుము నొప్పిని శాపంగా అంటగడుతున్నాయి. మహిళలకు పక్కలో బల్లెంలా ఉంటూ అనుక్షణం నడుములో సూదులు గుచ్చుతున్నట్లుగా వేధించే నడుము నొప్పికి కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్త్రీ అంటే సృష్టికి మూలం. స్త్రీ అంటే ప్రేమకు ప్రతిరూపం, మమకారానికి మరో రూపం. మొత్తంగా ఆమె సమాజానికి, కుటుంబానికి వెన్నెముక. ఇప్పుడా కీలకమైన వెన్నెముక ఆరోగ్యమే ప్రమాదంలో పడుతోంది. నొప్పి రూపంలో మహిళ వెన్నెముకకు పెద్ద కష్టమే వచ్చి పడుతోంది. వెన్నులో అనుక్షణం చురుక్కుమని సూదులతో గుచ్చుతున్నట్టుగా, పక్కలో బల్లెంలా వేధించే నడుము నొప్పి అనునిత్యం స్త్రీకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. తీవ్రమైన నడుము నొప్పి కారణంగా ఇవాళ ఆధునిక మహిళలు ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేకపోతున్నారు. కొద్ది దూరం నడవడానికి సైతం ఇబ్బంది పడుతున్నారు. ఇంటా బయట స్థిమితంగా పనులు చేసుకోలేక సతమతమవుతున్నారు. చివరికి విశ్రాంతిగా పడుకున్నప్పుడు సైతం నడుము నొప్పి బాధలు వదలడం లేదు. మొత్తంగా మహిళా లోకంలో సుమారు 85% మంది నడుము నొప్పి బాధితులేనని, మహిళలు నడుము నొప్పికి కేరాఫెడర్స్గా మారుతున్నారని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నడుము నొప్పి ముఖ్యంగా మహిళల్లో ఎక్కువ ఏంటంటే 2 హార్మోనల్ చేంజెస్. నెలసరి రావటం వల్ల కూడా వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వెయిట్ పెరగటం, తర్వాత థైరాయిడ్ అన్నది చాలామందిలో చూస్తూ ఉంటాం. దీనివల్ల కూడా వెయిట్ కంట్రోల్ లేక ఈ వెయిట్ పెరిగిపోవడం వల్ల కూడా నడుము నొప్పి చాలామందికి వస్తుందండి. సో ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళలో కూడా ఈక్వల్గా సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫై అయిపోయింది. బ్యాడ్ హ్యాబిట్స్ ఆఫ్ ఈటింగ్ అండి. ఈ ఫుడ్ అనేది ఈజీగా అవైలబుల్ అవుతుంది కాబట్టి క్యాలరీలో హై క్యాలరీ వస్తుంది. దాన్ని జీర్ణించుకునే శక్తి తగ్గిపోవడం, ఆ బ్యాలెన్స్ కుదరక, అండ్ రెండోది ఏంటంటే బయట తిరగకపోవడం వల్ల సూర్యరశ్మి తక్కువైపోయి, అంటే మనకి సన్ ఉన్న కంట్రీస్లో కూడా మనం ఎక్కువగా ఇండోర్లోనే ఉంటున్నాం. దీనివల్ల విటమిన్ డి లోపాల వల్ల బోన్లో ఉన్న సాంద్రత, కాల్షియం తక్కువ అవటం, వీటి వల్ల అనేక కారణాలు ఉంటాయండి నడుము నొప్పికి. నడుము నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి, ఒక కారణమే కాదు. లైఫ్ స్టైల్ అనేది ఒకటి. 2 కూర్చునే విధానం. 10 గంటలు కూర్చుంటాం, మనకు బాగానే ఉన్నాయి అనుకుంటాం, చాలా వరకు మనం కదలకుండా ఉంటాం. 2 ఈ ఆహారపు అలవాట్లు, మనం తినే తిండి కరెక్ట్గా వస్తుందా, అన్ని రకాల పోషకాలు వస్తున్నాయా లేదా అన్నది కూడా మనం చూసుకోవాలి. 3 నిద్ర. ఈ నిద్ర చాలామందికి నిద్ర లేకపోవడం వల్ల కూడా చాలామందికి నడుము నొప్పి వస్తుంది. అది చాలామందికి తెలియదు. యాంగ్జైటీ డిసార్డర్ అంటాం, విటమిన్ లోపాలు అంటాం, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అంటాం. ఇలా అనేక కారణాల వల్ల నడుము నొప్పి వచ్చే అవకాశం ఉన్నది. స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే మీకు ఏదైనా బోన్కి ప్రాబ్లం వచ్చింది, దెబ్బ తగిలా, లేకపోతే ఫ్రాక్చర్ అయిందా, లేదా డిస్క్ వల్ల నరం మీద ఒత్తిడి పడి సయాటికా పెయిన్ వస్తుంది అన్నదానికి స్ట్రక్చరల్. ఈ నాన్ స్ట్రక్చరల్ బ్యాక్ పెయిన్కి ఓన్లీ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు, చాలామందికి తగ్గదు. ఇలా చాలా కాలం గడిచిపోతూ ఉంటుంది. దీని ఏంటంటే నాకేదో అయిపోయిందండి, నాకు ఎంఆర్ఐ చేయించండి అని చాలామంది వస్తారు. ఎన్ని చేయించినా లోపం ఏం లేదు. ఎంఆర్ఐలో అందరికీ డిస్క్ కనిపిస్తుంది, అందరికీ ప్రాబ్లం ఉన్నట్టు కాదండి. సో ఎంఆర్ఐ అందరికీ అవసరం లేదు. ఈ నాన్ స్ట్రక్చరల్ పెయిన్స్కి మన లైఫ్ స్టైల్, మనం కరెక్ట్గా నిద్రపోవడం, ఆహార అలవాట్లు మార్చుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అన్నిటికీ మెడిసిన్స్ ఉంటాయి. స్ట్రక్చరల్ డ్యామేజ్ జరిగినప్పుడు దానికి ఏం కారణం వల్ల నొప్పి వస్తుంది మనం ఎంఆర్ఐ, ఎక్స్రేలో చూసుకొని దాన్ని సరి చేయొచ్చు. ఈ నాన్ స్ట్రక్చరల్కి మాత్రం మీ అలవాట్లు మార్చుకోవాలి, ఎందుకంటే అది చాలా ముఖ్యం. ఈ అలవాట్లు మార్చుకోకుండా ఓన్లీ ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోతే ఎప్పుడు నొప్పి తగ్గదండి. పురుషులతో పోలిస్తే మహిళల్లో నడుము నొప్పి అనేది బాగా ఎక్కువ. ఇందుకు ఆధునిక జీవన శైలితో పాటు మహిళలకు సంబంధించిన అనేక కారణాలు కనిపిస్తాయి. కొంతమందిలో పుట్టుకతోటే వెన్నులో కనిపించే కొన్ని రకాల లోపాలు పెరిగి పెద్దయ్యాక నడుము నొప్పిని తెచ్చిపెడుతున్నాయి. ఇక చిన్నప్పటి నుంచి వెంటాడే పోషకాహార లోపాలు, ప్రత్యేకించి రక్తహీనత, కాల్షియం కొరత వంటివి మహిళల వెన్నుకు శాపంగా మారుతున్నాయి.
అలాగే శరీరానికి ఏమాత్రం శ్రమ కల్పించకపోవడం, గంటల తరబడి కుర్చీలకు సోఫాలకు అతుక్కుపోవడం, బాగా బరువు పెరిగిపోవడం, కాఫీలు కోలాలకు అతిగా అలవాటు పడడం, ఇంటా బయట ఎక్కువగా వంగి పనులు చేయడం, వంటగదిలో ఎక్కువసేపు నిలబడడం, ఎండపొడ ఏమాత్రం తగలకపోవడం, ఇవన్నీ మహిళల్లో నడుము నొప్పిని తెచ్చిపెట్టేవి అంటారు నిపుణులు. ఇక నెలసరులు, ఋతుక్రమాలు, గర్భాలు, కాన్పులు, ఆపరేషన్లు ఇవన్నీ మహిళల వెన్నెముకపై ఎంతో కొంత భారాన్ని మోపుతున్నాయి. వీటితో పాటు ఇన్ఫెక్షన్లు, స్పైన్ టీబీ, క్యాన్సర్లు, సోరియాసిస్ వంటి జబ్బులు కూడా మహిళల్లో నడుము నొప్పికి కొంతవరకు కారణమేనంటారు డాక్టర్లు. ఈ చాలామందికి ఒక అపోహ ఉంటుందండి, నాకు నడునొప్పి స్టార్ట్ అయిందండి, ఆపరేషన్ అయిన తర్వాతే వచ్చింది, నేను సిజేరియన్ చేయించుకున్నాను, నడుంకి ఇంజెక్షన్ ఇచ్చారు వెన్నుముక్కలో, అప్పటి నుంచే మొదలైందని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది నిజంగా వచ్చిందా కారణమా అంటే చాలా అపోహ అండి. ఎందుకంటే ఇప్పుడు వాడే ఇంజెక్షన్స్ కానీ ఆ సూదులు డయామీటర్ కానీ చాలా సన్నటివి. ఎప్పుడు ఇంజెక్షన్ వల్ల నొప్పి రాదండి. చాలామంది నడునొప్పి ఉన్న వాళ్ళకి ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని ఇస్తూ ఉంటాం నడుంలోకి, నొప్పి తగ్గటానికి. దానివల్ల నొప్పి తగ్గుతుందే తప్ప నొప్పి ఎప్పుడూ పెంచదు. ఎక్కువగా ప్రెగ్నెన్సీ తర్వాత బ్యాక్ పెయిన్ రావడానికి కారణం వాళ్ళ వెయిట్. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ టైంలో అట్లీస్ట్ 10 to 11 kgs పెరగాల్సి వస్తుంది వెయిట్. ఆ వెయిట్ అంతా ముందు భాగం పై మీద పడుతుంది, నడుం బ్యాలెన్స్ చేయాలి. వెయిట్ తగ్గేటప్పుడు కూడా వీళ్ళు వెంటనే తగ్గలేరు. దీనివల్ల ఆ ఇంబ్యాలెన్స్ వల్ల నడుము నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. చాలామందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఎందుకంటే వీళ్ళు పిల్లల్ని సాకాలి, ఫీడ్ చేయాలి, ఆక్వర్డ్ పొజిషన్స్లో పడుకుంటారు, ఫీడ్ చేస్తారు, నిద్ర కరెక్ట్గా ఉండదు, ఎప్పుడు పడితే ఏ యాంగిల్లో పడితే ఆ యాంగిల్లో ఫీడ్ చేయడం, పడుకోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ అనేది ఏమీ పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండదు. ఈ కారణాల వల్ల నడుము నొప్పి పెరిగే అవకాశం ఉందే తప్ప సూది వల్ల కాదండి. ఇది చాలా అపోహ. ఎందుకంటే నడుము నొప్పి చాలా కాలం ఉందండి, నాకు తగ్గట్లేదు, ఎంఆర్ఐ చేస్తే డిస్క్ ప్రాబ్లం కనిపించింది అన్న వాళ్ళల్లో కూడా మనం ఇనిషియల్గా ఇచ్చేది ఏంటంటే ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ అంటాం. అంటే నడుములో ఒక ఇంజెక్షన్ ఇస్తే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గి చాలామందికి నొప్పి తగ్గిపోతూ ఉంటుంది. తాత్కాలికంగా అయినా చాలా ఉపశమనం ఉంటుంది. అంతే తప్ప ఈ చిన్న సూది వల్ల నడుము నొప్పి ఎప్పుడూ కాజ్ చేయదండి. ప్రెగ్నెన్సీ తర్వాత చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక నడుము నొప్పే కాదు, చాలా జాయింట్ పెయిన్స్ వస్తాయి కారణం లేకుండా చాలామందికి నీరసం అనిపిస్తాయి, మోకాలు నొప్పులు వచ్చాయని అంటారు, వేళ్ళు పట్టేసాయంటారు, కీళ్ళు పనిచేయట్లేదని, పొత్తి కడుపు నొప్పి వస్తుందని, ఇలా రకరకాల నొప్పులు ఒకసారి ప్రెగ్నెన్సీ తర్వాత వస్తుంది. వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందవని యాక్టివిటీ అనేది పెంచాలి. అంటే వాకింగ్ పెంచుకోవాలి, శరీర స్ట్రెంగ్త్ ఉండాలి. బ్యాక్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్లే మోస్ట్లీ ఈ పెయిన్స్ అన్నీ ఎక్కువ ప్రెగ్నెన్సీ తర్వాత చూస్తున్నాం. నడుము నొప్పికి సంబంధించి చాలామంది మహిళలు చేసే ఫిర్యాదు ఏంటంటే కాన్పు సమయంలో వెన్నుకు మత్తు ఇచ్చారని, అప్పటి నుంచే నడుము నొప్పి మొదలైందని వాపోతుంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? వెన్నుకి ఇచ్చే మత్తు మూలంగా నిజంగానే నడుము నొప్పి వస్తుందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కాన్పు సమయంలో వెన్నుకు మత్తు ఇవ్వడం వల్లే ఇవాళ నడుము నొప్పి వచ్చింది అనే నమ్మకం చాలామంది మహిళల్లో కనిపిస్తుంది. నిజానికి ఇది ఒట్టి అపోహ మాత్రమే. ఇందులో నిజం లేదు. వెన్నుపూసలు అరిగిపోవడం, వెన్నుపూసలు పక్కలకు కదిలిపోవడం, వెన్నుపూసల మధ్యన ఉండే గుండ్రటి బంతిలాంటి డిస్కులు పక్కకొచ్చేయటం, స్పైనల్ కెనాల్ సన్నగా కుచించుకుపోవడం, వెన్నులోని నరాలపైన ఒత్తిడి పడడం వల్లే నడుములో నొప్పి మొదలవుతుంది. వెన్నులో సూదిపోట్లలా గుచ్చుతూ తీవ్రమైన నొప్పితో వేధించే నడుము నొప్పి మహిళలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. నడుము నొప్పి కారణంగా ఎక్కడా కాసేపు కుదురుగా కూర్చోలేకపోతారు. ఇంటా బయట ఏ పని సాఫీగా చేసుకోలేరు. కొంతమందికి ఉదయం పూట నొప్పి ఎక్కువగా ఉండి నడుము కండరాలు పట్టేస్తుంటాయి, కిందకు వంగలేకపోతారు. మరికొంతమందికి కొద్ది దూరం నడవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇక నరం మీద ఒత్తిడి పడుతున్నప్పుడు నడుము కింది భాగం నుంచి తొడల గుండా కాలిలోకి నొప్పి పాకుతుంటుంది. ఈ పరిస్థితిలో నడుములో నొప్పితో పాటు భుజాలు, చేతులు తిమ్మిరెక్కి మొద్దుబారిపోతాయి. ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ అనేది ఒక మహిళల మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. ఏ విధంగా అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలామంది నాకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందండి, అప్పటి వరకు ఐటీ ప్రొఫెషన్ చాలామంది చూస్తాం, ప్రొఫెషనల్గా బాగా రాణించిన వాళ్ళు ప్రెగ్నెన్సీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్ వల్ల జాబ్ క్విట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు.
చాలామందికి ఇంకా అక్కడితో జీవితం ఆగిపోయింది అనుకుంటారు. పిల్లలు సాకిన తర్వాత పెద్దవాళ్ళు అవుతుంది. తర్వాత ఏంటంటే నా నడునొప్పి సహకరించట్లేదండి, నేను కూర్చోలేకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళడం కష్టంగా ఉంది, నేను జాబ్ మానేయాల్సి వచ్చింది. ఇలా చాలామంది వాళ్ళ లైఫ్ ఆగిపోతూ ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్. దీనికి వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రెగ్నెన్సీ ముందైనా కానీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎప్పుడు మర్చిపోతారు. జాబ్లో పడి ఎప్పుడు వాళ్ళు ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ గురించి చాలామంది ఆలోచించరు. ఒక మహిళకంటే తప్పదు, ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఈవెంట్. ప్రెగ్నెన్సీ అన్నది జీవితంలో ఎప్పటికప్పుడు జరగాల్సింది. ఈ ప్రెగ్నెన్సీ వల్ల చాలా మార్పులు జరిగిపోతాయి. చాలామంది ఏంటంటే వెయిట్ గెయిన్, ఇమోషనల్ ఫ్యాక్టర్స్ తట్టుకొని చాలామందికి బయటపడగలరు. కానీ కొంతమంది చాలా కాలం బయటపడలేరు. వాళ్ళ శరీరం తట్టుకునే శక్తి చాలా తక్కువ. ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల, ఆ బ్యాక్ పెయిన్ ఉన్నది కూడా ఈ వెయిట్ తగ్గకపోవడం వల్ల, ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ చాలా వరకు తీవ్రం అయిపోతుంది. ఏదైనా ఎంఆర్ఐ చేస్తే చాలా తక్కువ మందికి ఏదో ఫిజికల్గా స్ట్రక్చరల్గా డ్యామేజ్ ఉంటుంది తప్ప, బట్ 80 to 90% స్ట్రక్చరల్ డ్యామేజ్ కాదండి, లైఫ్ స్టైల్ వల్ల. మునుపు ఏ యాక్టివిటీ లేకపోవడం. పూర్వకాలంలో జస్ట్ నార్మల్ డెలివరీస్ చాలా కాలం అయ్యాయి. ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండేవారు, చాలా దూరం నడిచేవారు. యాక్టివిటీస్ ఇంటి పనులతో అయిపోయాయి. ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఆ యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయాయి. ఈ తగ్గిపోవడం వల్ల స్ట్రెచబిలిటీ కానీ, వాళ్ళ కండరాల లోపం కానీ చాలా ఎక్కువైపోయి ఇది తట్టుకోలేక నడుము మీద చాలా భారం పడుతుంది. దీనివల్ల ప్రొఫెషనల్గా చాలామంది లైఫ్ ఆపేసుకుంటున్నారు. గర్భంతో ఉన్నప్పుడు నడుము చుట్టూ ఉండే కండరాలు బాగా ఒత్తిడికి గురవుతాయి. కాన్పు తరువాత పొట్ట తిరిగి మామూలు స్థితికి వచ్చేసిన కండరాలు తిరిగి బలం పుంజుకోవడానికి కాస్త టైం పడుతుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది వ్యాయామానికి పెద్దగా ప్రాధాన్యతనివ్వరు. పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకుంటారు. ఫలితంగా బలహీనపడ్డ కండరాల కారణంగా కొంతమందిలో నడుము నొప్పి అనేది సమస్యగా మారుతుంది. గర్భంతో ఉన్నప్పుడు, కాన్పు తరువాత వ్యాయామంపై దృష్టి పెడితే చాలా వరకు నడుము నొప్పిని మనం నివారించుకోవచ్చు. ఇక నడుము నొప్పితో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది పెయిన్ కిల్లర్స్కు అలవాటు పడుతుంటారు. నడుముకు బెల్ట్ పెట్టుకుంటారు. ఫిజియోథెరపీ, మసాజ్లను ప్రయత్నిస్తారు. ఇవి కొంతవరకు మేలే, కానీ పూర్తిగా వీటిపైనే ఆధారపడడం మంచిది కాదు అని చెబుతున్నారు డాక్టర్లు. సో ప్రతి బ్యాక్ పెయిన్కి ఎంఆర్ఐ అవసరం లేదండి. మీకు నడునొప్పి ఉందనగానే కొన్ని పరీక్షలు చేస్తారు, క్లినికల్గా కూడా మిమ్మల్ని చెక్ చేస్తారు. దానికి కొరిలేట్ అవుతుంది, ఓకే ఇది ఏదైనా డిస్క్ ప్రాబ్లం అయ్యిండొచ్చు, లేకపోతే ఈ నొప్పికి కారణం ఇంకేమైనా ఉందా, ఫీవర్ తోటి ఏమైనా వస్తుందా అన్నప్పుడు కొన్ని పరీక్షలు తప్పవు. అంతేగాని అందరికీ నడునొప్పి వచ్చినంత మాత్రాన ఎక్స్రేస్, ఎంఆర్ఐలు చేయించేయడం కాదు. కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్ అడుగుతాం. విటమిన్ లోపాల వల్ల కూడా నడునొప్పి రావచ్చు. విటమిన్ B12 తక్కువైనా, విటమిన్ D తక్కువైనా వీటి వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదర్ ఫ్యాక్టర్స్ని కూడా కన్సిడర్ చేయాలండి. ఒక లైఫ్ స్టైల్ చాలామంది ఆఫీస్లో చెప్తూ ఉంటాం, కదలకుండా కూర్చోవద్దండి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ లేచి స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలి, బాడీకి మూమెంట్ ఉండాలి, సర్క్యులేషన్ పెంచుతూ ఉండాలి. ఇలాంటివన్నీ యాక్టివిటీస్ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే, మన మజిల్స్ అన్ని యాక్టివ్గా ఉంటే ఇలాంటి నొప్పులు చాలా దూరంగా ఉండే అవకాశం ఉంటుందండి. ఏదన్నా ఆహారపు అలవాట్లు, ఎక్సర్సైజ్ని బీట్ చేసేది ఏదీ లేదండి. సో నేచురల్ వేస్ ఆఫ్ క్యూరింగ్లో మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. వాటి వల్ల అవ్వలేదు, ఏదైనా కారణం మీద సఫర్ అవుతున్నారు అని అంటే అప్పుడు మెడికల్ ట్రీట్మెంట్ అడ్వైస్ తీసుకొని దాని పరంగా యూజ్ చేయడం మంచిదండి. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది ఏదో ఒక పెయిన్ కిల్లర్ను వేసుకుంటూ ఉంటారు. లేదంటే నడుముకు బెల్ట్ పెట్టుకోవడమో, ఫిజియోథెరపీ, మసాజులు చేయించుకోవడమో చేస్తుంటారు. మరి వీటితో నిజంగానే నడుము నొప్పి తగ్గుతుందా? అసలు నడుము నొప్పికి ఎలాంటి వైద్యం తీసుకోవాలి? వేధించే నడుము నొప్పికి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహిళల్లో నడుము నొప్పికి అసలైన మూల కారణాన్ని తెలుసుకునేందుకు ఒక్క ఎక్స్రేలో, రక్త పరీక్షలతో పాటు రక్తహీనత, కాల్షియం, ఫాస్ఫరస్ వంటి సూక్ష్మ పోషకాల కొరతల్ని నిర్ధారించుకోవాలి. B12, విటమిన్ D3 వంటి పరీక్షల్ని తప్పనిసరిగా చేయించాలి. మూల కారణాన్ని పసిగట్టడం ద్వారా నడుము నొప్పికి మేలైన చికిత్సల్ని అందించవచ్చు. నడుము నొప్పితో బాధపడే మహిళల్లో 90% మందికి సర్జరీ వరకు వెళ్లకుండానే కేవలం మందులు, ఫిజియోథెరపీ వంటి వాటితో నొప్పిని తగ్గించవచ్చు. రోజు కాసేపు నడక, బరువును అదుపులో ఉంచుకోవడం, హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా నియంత్రించుకోవడం, రోజు కాసేపు నీరెండకు నిలబడడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తల సాయంతో నడుము నొప్పి నుంచి చక్కగా ఉపశమనాన్ని పొందవచ్చు. నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉండి మలమూత్రాలపై నియంత్రణ లేనప్పుడు
వెన్నులో డిస్కులు జారి వంకర్లొచ్చినప్పుడు, ట్యూమర్లున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా సర్జరీలు చేయాల్సి ఉంటుంది. కీహోల్, పిన్హోల్ పద్ధతులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇవాళ వెన్నుకు సర్జరీ చేయడం అన్నది చాలా సులువు, తేలిక అని చెబుతున్నారు డాక్టర్లు. ప్రతి బ్యాక్ పెయిన్లో చాలా రకాలు ఉంటాయి. స్ట్రక్చరల్ అన్నారు, నాన్ స్ట్రక్చరల్ అనుకుంటాం. నాన్ స్ట్రక్చరల్గా అసలు ఆపరేషన్ అనేది సమస్యే కాదు. సో ఆపరేషన్ అనేది స్ట్రక్చరల్గా వచ్చినా కూడా చాలా వరకు సర్దుకునే అవకాశం ఉన్నది. మీకు ఎంఆర్ఐలో చాలామంది రిపోర్ట్లు పంపిస్తారు, నాకు డిస్క్ ఉందండి, ఏమైపోతుంది, నాకు ఏమైనా ఆపరేషన్ చేయాలా లేకపోతే కాలు పోతుందా అంట. ఎంఆర్ఐ రిపోర్ట్ని బట్టి ఎప్పుడూ ఆపరేషన్ ఉండదండి. ఎంఆర్ఐ ఒక సాధనం అంతే. దానివల్ల తీవ్రత ఎంత ఉంది అని తెలుసుకోవడానికే తప్ప డిస్క్ ప్రాబ్లం ఉందా లేకపోతే వేరే ఏమైనా లోపం ఉందా అని తెలుసుకోవడానికే తప్ప ఎంఆర్ఐ ఎప్పుడు మీకు సర్జరీ చేయాలా లేదా అనేది ఒక ప్లానింగ్కి అవసరం. సర్జరీ చేయాలా లేదా అన్నది మీ ఇబ్బందులను బట్టి, వైద్యుడు చేసే పరీక్షలను బట్టి రెండు కొరిలేట్ అయితేనే మీకు ఆపరేషన్ చేయాలా లేదా, చేస్తే మీకు రిలీఫ్ వస్తుందా లేదా, ఆ రెండు చూసుకోవాలండి. సో ప్రతి నొప్పికి ఆపరేషన్ అన్నది కాదు. చాలా వరకు ఏంటంటే నడుము నొప్పి చాలామందికి డిస్క్ అనిపిస్తుంది, కొంతమందికి నరం లాగుతూ ఉంటుంది, కాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, తిమ్మిరి పట్టిందంటారు, లేకపోతే కొన్ని అడుగులు వేస్తే ఇబ్బంది పడుతున్నానండి, కూర్చోవాలనిపిస్తుంది అంటారు, ఎక్కువసేపు నించోలేకపోతున్నాను, కాలు గుంజేస్తుంది, మొద్దు బారిపోతుంది. ఇలాంటివి ఉన్నప్పుడు వైద్యుడు చేసినప్పుడు కూడా మజిల్ వీక్నెస్ కానీ సెన్సేషన్లో కూడా ఏమైనా లోపం జరిగితే ఇవన్నీ కొరిలేట్ అయితే ఎంఆర్ఐ చేయించి అప్పుడు డిస్క్ ఉన్నదండి, దీనివల్ల కారణం అని ఎతికి చెప్పచ్చు. చాలామందికి డిస్క్ ఉన్నంత మాత్రాన్ని ఇలాంటి సిమ్టమ్స్ ఏమీ ఉండవు, ఓన్లీ నడునొప్పి ఉంటుంది చాలా వరకు, దానికి ఆపరేషన్లు ఉండవండి. మోస్ట్లీ ఏ బ్యాక్ పెయిన్ కన్నా ముందు వచ్చినప్పుడు లేకపోతే కాళ్ళు ఆగుతుంది అన్నప్పుడు ఫిజియోథెరపీ అంటే కొన్ని ఎక్సర్సైజ్లు చెప్తాం, నడుము దృఢత్వం పెంచడానికి కొన్ని ట్యాబ్లెట్స్ వాడతాం, ఆ నెర్వ్ ఇరిటేషన్ తగ్గించడానికి. ఇవన్నీ అవ్వట్లేదు అన్నప్పుడు కూడా మధ్యలో ఒక ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ ఇస్తాం. ఏమైనా ఇంజెక్షన్ ఇస్తే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుందా, దానివల్ల అయితే నష్టం లేదు, తగ్గుతుంది చాలామందికి, కానీ ఎంతకాలం తగ్గుతుంది అన్నది కూడా చెప్పలేం. సో ఒక్కొక్కసారి ఏంటంటే బోన్స్ పక్క జరుగుతూ ఉంటాయి, ఇవి కూడా ఎక్స్రేలో తెలుస్తూ ఉంటాయి, పర్టికులర్ యాంగిల్లో చేస్తూ ఉంటాం. ఎవరైనా వైద్యుడు చెప్పాడు పరీక్ష చేసి మీకు డిస్క్ ప్రాబ్లం ఉంది, దీనివల్ల మీకు నరం నొక్కుతుంది, దీనివల్లే కాలు గుంజుతుంది, చేయించుకుంటే ఇబ్బంది తగ్గుతుంది అన్నప్పుడు ఆలోచించకుండా చేయించుకోవడం మంచిదండి. ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు ఆ పెయిన్ని. నేను కూర్చుంటున్నాను, ఎక్కువ నడవట్లేదు, ట్యాబ్లెట్స్ వేసుకొని కాలక్షేపం అంటే టైంకి గడిచిపోతుంది అనుకున్నప్పుడు ఆ మార్పులు అనేది బాడీలో ఎక్కువైపోతూ ఉంటాయి. ఆ ఎక్కువైపోయిన మార్పుల్ని రివర్సిబుల్ అంటే మళ్ళీ వెనక్కి రావటం చాలా కష్టం అవుతుంది. అలా డిసీజ్ని కూడా పెంచుకునే అవకాశం మంచిది కాదండి. ఇప్పుడు బ్యాక్ పెయిన్ ట్రీట్మెంట్స్ అన్నది అంటే మోస్ట్లీ మన ఫిజికల్ థెరపీ అంటే రకరకాల ఫిజియోథెరపిస్ట్, తర్వాత అల్ట్రాసౌండ్ కానీ, ఐఎఫ్టీ అని కానీ, మజిల్ స్టిమ్యులేట్ చేయడం, వీక్ ఉన్న మజిల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడం. సైంటిఫిక్గా సర్జికల్లో కూడా చాలా అప్రోచెస్ వచ్చాయండి. మినిమల్ ఇన్వేజివ్ అంటే కోత తక్కువ, ఎండోస్కోపిక్ అంటాం, కట్ చేయకుండా చిన్న కెమెరా పంపించి ఆపరేషన్ చేయడం కూడా. దీనివల్ల ఏంటంటే ఉదయం చేస్తే డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సాయంత్రం నడవచ్చు, రెండో రోజు వెళ్ళిపోవచ్చు కూడా ఇంటికి. సో ఆపరేషన్కి భయపడాల్సిన అవసరం లేదండి. సైంటిఫిక్గా చాలా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. ప్రివెన్షన్ ఇప్పుడు ఆల్వేస్ బెటర్ అంటామండి. ఏదైనా వచ్చిన తర్వాత క్యూర్ చేసుకోవడం చాలా కష్టం. ప్రివెన్షన్ అనేది చాలామందికి నచ్చదని కాదు, నెగ్లిజెన్స్లో పోతూ ఉంటుంది మనకి. ఎందుకంటే మన రోజు లేచి నడవాలి అన్నదానికి చాలామంది నాకు టైం లేదండి అంటారు. నడిచే మినిమం నడక అన్నది బాడీకి కావాలి. కాళ్ళు ఉన్నంతసేపు నడవాలి, దట్ కాళ్ళకి ఎక్సర్సైజే కాదు, మొత్తం శరీరానికి ఎక్సర్సైజ్ అది. ఎందుకంటే హార్ట్ రేట్, లంగ్స్ ఇవన్నీ కరెక్ట్గా పనిచేయాలి, మనకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా వెళ్ళాలి అని అంటే ఎక్సర్సైజ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నది బాడీకి. ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్ ఉంటామో మన బాడీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది, పైకి కనిపించేదే కాకుండా ఇంటర్నల్గా కూడా. అంటే ఏంటి, డైట్ హెల్దీ డైట్. ఈ కొంతమంది ఏ ఆహారం తీసుకుంటే బాగుంటుందండి, ఇది తినొచ్చు అది తినకూడదు అంటూ ఉంటారు. సో ఆహారపు అలవాట్లు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఈజీగా డైజెస్టబుల్, మనం శరీరం తట్టుకుంటుంది ఇలాంటి డైట్ అన్నది ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే అన్ని రకాల డైట్స్ తీసుకోవాలి. ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది దీంట్లో ఇవి ఉంటాయి, దీంట్లో అవి ఉంటాయి అని వేరు చేయకూడదు. అన్ని రకాల డైట్స్ కూడా మనకి కావాలి. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం, ఒక దాంట్లో విటమిన్స్ అంటాం, ఒక దాంట్లో ప్రోటీన్స్ అంటాం. సో వెజిటేరియన్ ఇవ్వండి, నాన్ వెజిటేరియన్ ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవన్నీ సమతుల్యంగా ఉంటేనే అది ప్రాపర్ డైట్ అంటామండి. ఎందుకంటే బాడీ రిక్వైర్స్ ఎవ్రీథింగ్, అన్ని రకాల పోషకాలు కూడా శరీరానికి కావాలి. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా రెండు ఉంటేనే మనం ప్రివెంటివ్ స్టెప్స్ అంటాం. నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందడం, పూర్తిగా నివారించుకోవడం మన చేతుల్లోనే ఉన్నాయి. ఇందుకు మన రోజువారీ ఆహారంలో కాల్షియం లభించే పాల ఉత్పత్తుల్ని బాగా తీసుకోవాలి. ప్రతిరోజు ఒక గ్లాసెడు పాలు తాగడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
శరీరానికి చాలినంత శ్రమను కల్పించాలి. వీలు దొరికినప్పుడల్లా లేత ఎండకు కూర్చోవాలి. ప్రతిరోజు కాసేపైన ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కుర్చీలకు, సోఫాలకు అతుక్కుపోకుండా మధ్య మధ్యలో లేచి తిరుగుతుండాలి. కుర్చీలో నిటారుగా కూర్చొని పనులు చేసుకోవాలి. కిందకు వంగాల్సి వచ్చినప్పుడు నడుమును వంచకుండా మోకాళ్లపై వంగాలి. గర్భంతో ఉన్నప్పుడు కాన్పయ్యాక వ్యాయామాలు తప్పనిసరిగా చేయాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఈ జాగ్రత్తలు వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు నడుము నొప్పి వంటి సమస్యల్ని చాలా వరకు దూరంగా ఉంచుతాయి. నడుము నొప్పిని నివారించుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉంది. చాలినంత విశ్రాంతి, పని చేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు సరైన భంగిమలు పాటిస్తుంటే చాలు వెన్నుముక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇక నడుము నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు, మందులతో కూడా ఫలితం లేనప్పుడు సర్జరీకి వెళ్ళడం అన్ని విధాలా మేలు.